స్టార్ హీరోయిన్ సమంత డిసెంబర్ 1న సైలెంట్ గా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. కానీ పెళ్లై 10 రోజులు గడుస్తున్నా నెట్టింట్లో రచ్చ మాత్రం ఆగట్లేదు. నిన్నటి వరకు సమంతను సపోర్ట్ చేసిన వాళ్ళే ఇప్పుడు ఆమెను నాగ చైతన్యను చీట్ చేసిందంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. 2019లో ఫ్యామిలీ మ్యాన్ షూటింగ్ టైంలోనే వీరి మధ్య సంథింగ్ స్టార్ట్ అయిందని, అందుకే 2021లో చైతు విడాకులిచ్చాడని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. ఇన్నాళ్ళు చైతు శోభితలను తిట్టిన నోళ్లే ఇప్పుడు సారీ చై, తప్పంతా సమంతదే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సమంత లైఫ్ నాశనం అయిపోవాలంటూ శాపనార్థాలు కూడా పెడుతున్నారు. కానీ ఇక్కడ అందరూ ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. ఒకవేళ రాజ్ వల్లనే సమంత విడాకులు తీసుకొని ఉంటే ఈ విషయం రాజ్ మొదటి భార్య శ్యామలికి తెలియకుండా ఉంటుందా? ఆమె సమంతతో క్లోజ్ గా ఎందుకుంటుంది? 2022 నవంబర్లో అంటే విడాకుల తర్వాత సమంత మయోసైటిస్ తో పోరాడుతున్నప్పుడు ఆమె పెట్టిన పోస్ట్ కి శ్యామలి చేసిన కామెంట్స్ చూడండి. నువ్వు చాలా స్ట్రాంగ్ శామ్, నువ్వు సంతోషంగా ఉండాలంటూ శ్యామలి స్వయంగా కామెంట్స్ పెట్టింది. భర్తను లాక్కున్న మహిళతో ఎవరైనా ఇంత క్లోజ్ గా ఉంటారా? అంటే ఆ టైంలో రాజ్ సమంత కేవలం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని అర్థమవుతుంది కదా. కేవలం ఊహలతో ఒకరిని నిందించడం ఎంతవరకు కరెక్ట్? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.